అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. అన్నయ్య శాంతగారిని పెళ్లి చేసుకుంటాడేమో అని జానకి అన్నప్పటి నుంచి సుందరమ్మకి అది నిజమేనేమోననే చింత పట్టుకుంది. శాంత గురించి సత్యం అప్పటిదాకా తల్లితో చెప్పనేలేదు. మొదటే చెప్తే అప్పటినుంచే ఆవిడికి శాంత అంటే అత్తకి కోడల మీద ఉండే దృష్టి లాంటి దృష్టే ఏర్పడిపోతుందని వీలైనంత వరకు ఆ సంగతి తెలియకుండా ఉంచితే శాంతని ఎప్పుడు చూసినా పరాయి మనిషిని గౌరవించినట్టు గౌరవించటం అలవాటు చేసుకుంటుందని ఆలోచించి ఆ సంగతి తల్లికి చెప్పకుండా ఊరుకున్నాడు. ఆవిడే ఎప్పుడైనా సందేహపడి అడిగితే చెప్పొచ్చు అనుకున్నాడు కానీ ఆవిడికి ఆ సందేహం జానకి అనేదాకా రానేలేదు. ఇంటికి ఎవరొచ్చినా ఎప్పుడు ఏవో పుస్తకాల గురించి కంపెనీ విషయాల గురించి మాట్లాడుకోవటమే చూస్తూ ఉంటుంది. పైగా సత్యంతో మాట్లాడే ఆడపిల్లలెవరూ తమ కులం వాళ్ళు కారని ఆవిడికి రూఢిగా తెలుసు. వేరే వేరే కులాల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారనే సంగతి ఎక్కడో కలలో విన్నట్టు విన్నది కానీ అది తమ ఇంట్లో కూడా జరిగితే జరగచ్చని, తన కొడుకే ఆ పని చెయ్యొచ్చని ఆ ఊహే లేదావిడికి ఇప్పటిదాకా. అందుకే కూతురు అన్న మాటలకి అంత చింత పట్టుకుంది. శాంత అంటే సుందరమ్మకి చాలా గౌరవమే. బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్న పిల్లాని. రూపురేఖలకి కూడా ఆ అమ్మాయి ఎంతో చక్కనిదనే ఆవిడ అభిప్రాయం. చక్కటి రంగు, పెద్ద పెద్ద కళ్ళు, చెక్కిన బొమ్మలా చక్కని మనిషే శాంత ఆవిడ దృష్టికి. శాంత నాన్న పెద్ద ఆఫీసర్ అని కూడా ఆవిడ ఎరుగును. ఎటొచ్చి ఆవిడ బాధంతా కులం గురించే. చెప్పాలంటే అది పెద్దగా లేదు. ఆవిడ దృష్టికి శాంత వాళ్ళ కులమే పెద్ద కులం కాబట్టి ఒక రకంగా అది ఇష్టంగానే ఉంది. ఊళ్ళలో బంధువులంతా సుందరమ్మ కొడుకు ఫలానా పెద్ద కులం వారి పిల్లని చేసుకున్నాడని ఆశ్చర్యంగా చెప్పుకోవటం ఊహిస్తే సంతోషంగానే ఉంది. అయినా ఇంకా ఏమిటో చింత. ఏనాడో పెద్దలు పెట్టినవన్నీ తోసేసుకుంటే లోకంలో మంచి చెడ్డ ఏముంటాయని లోకం కోసం చింత, పెద్దల కోసం చింత, చింతించాలి కదా అని చింత. బంధువుల్లో పెళ్ళీడు ఆడపిల్లలందరూ గుర్తొస్తున్నారు సుందరమ్మకి. కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ఎవరినన్నా చేసుకుంటే అయిన వాళ్ళతో మంచి చెడ్డలు రాకపోకలు ఆ అందం వేరని ఆవిడ ఆలోచన అటు లాగుతోంది అప్పుడప్పుడు. మళ్ళీ సత్యం సంగతులు గుర్తొస్తే వీడికి తెలిసిన పిల్లే వీడికి నచ్చాలి కానీ చుట్టాలు బంధువులు అని చూస్తే వీడి మీటింగులకి వీడి తిరుగుళ్ళకి వాళ్ళతో ఏం పొసుగుతుంది వీడికి అని ఆవిడ ఆలోచనల బండి ఇరుసు విరిగినట్టు మొదట్లోనే కూలబడిపోతుంది. నువ్వు వేరే కులం పిల్లని చేసుకోవటం నాకు ఇష్టం లేదని కొడుకుతో తనంటే తన మాట ఎంత నెగ్గుతుందో సుందరమ్మకి బాగానే తెలుసు. పోనీలే వాడికి అలాగే రాసిపెట్టి ఉందేమో, ఎవరేం చేయగలరు అని అవసరమైతే వేదాంతాన్ని ఆశ్రయించడానికి సిద్ధంగానే ఉంది. అయినా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అనే సూక్తి గుర్తొస్తూ ఉంటుందో ఏమో. శేషం అత్తయ్య గారి ఝాన్సీని చేసుకుంటే బాగుండును అన్నయ్య. మంగక్కయ్య గారి రెండోదాన్ని చేసుకున్నా బాగానే ఉంటుంది అంది జానకితో. బంధువుల పిల్లల్ని కోడళ్ళుగా ఊహించి బంధువులందరి కలయికలు వాళ్ళ ఇళ్ళకి రాకపోకలు అన్నీ తలుచుకుని అంత ముచ్చట తీరదు కదా అని దిగులు పడిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ శాంతగారి కన్నా గొప్పవాళ్ళ అమ్మా అంటుంది జానకి విసుక్కుంటూ. గొప్పేమిటి, మనవాళ్లే వాళ్ళు. అన్నయ్యకి ఇష్టముండద్దు? అదేగా వచ్చింది. వాళ్ళకైనా అన్నయ్య నచ్చుతాడో లేదో, ఆడపిల్లలే కదా అని పెళ్లి సంబంధాలు కుదిర్చేస్తే వాళ్ళకి మాత్రం నచ్చక్కర్లేదేమిటి? ఒకళ్ళ ముక్కు మొహం ఒకళ్ళకి తెలియకుండా పెళ్ళిళ్ళేమిటి అసహ్యంగా? అన్నయ్యలాగా చేసుకుంటేనే మంచిది. శాంతగారు అన్నయ్యకి బాగా తెలుసు, అన్నయ్య కూడా ఆవిడికి బాగా తెలుసు.
అలాగే తెలిస్తేనే ఇద్దరికీ బాగుంటుంది. లేకపోతే పెళ్ళయ్యాక ఒకళ్ళ సంగతులు ఒకళ్ళకి నచ్చకపోతే అన్నీ గొడవలే. సుందరమ్మకి మళ్ళీ నోరెత్తడానికి వీలుండదు. ఇంతకీ అన్నయ్య చెప్పనే లేదు, మనం అనుకోవటమే గాని. మళ్ళీ కొంచెం ఆశ చిగురిస్తుంది సుందరమ్మకి. శాంతం చేసుకోవటం నిజం కాదేమో. నిజమైతే చెప్పకుండా ఉండడు. వాళ్ళంతా ఆ పుస్తకాలవి చదువుకోవడానికి వస్తారు కానీ ఝాన్సీని చేసుకోమంటే చేసుకుంటాడేమో. ఒక్కతే ఆడపిల్ల, ఎంత ముద్దుగా చూసుకుంటుందో శేషం వదిన అల్లుణ్ణి. ఆ మర్నాడే ఏదో మాటల సందర్భంలో సుందరమ్మ కొడుకు దగ్గర ఎవరెవరి పెళ్ళిళ్ళ సంగతిలో ఎత్తి శాంత సంగతి, ఉష సంగతి కూడా ఎత్తింది. ఆ అమ్మాయిలకి ఇంకా పెళ్ళిళ్ళు లేవేం? వాళ్ళ పెద్దవాళ్ళు సంబంధాలవి చూడడం లేదా? ఉషకైతే పాపం తండ్రి లేడు కానీ శాంతకి తల్లిదండ్రి ఉన్నారుగా. అంతంత పిల్లలు పెళ్ళిళ్ళు లేకుండా తిరుగుతుంటే మన వాళ్ళైతే నిద్రలేపోరు. తన సంగతి బయట పెట్టవలసిన సమయం వచ్చినందుకు సత్యం కొంచెం సిగ్గుపడుతున్నట్టు నవ్వి, ఉషకి ఇంకా కుదరలేదు కానీ శాంతకి ఎప్పుడో కుదిరిపోయింది సంబంధం అన్నాడు. సుందరమ్మ తెల్లబోయింది. జానకి ఆశ్చర్యంగా చూసింది. శాంతగారికి సంబంధం కుదిరిపోయిందా? ఎవరితోటి? నిజంగా తెలుసా నీకు అని ఆతృతగా అడిగింది. తెలుసు, నాతోటే. ఛా, నిజం చెప్పన్నయ్యా. ఎవరు? నిజంగానే చెప్తున్నాను, అబద్ధం కాదు. ఎందుకు నమ్మటం లేదు నువ్వు? మరి ఎప్పుడూ చెప్పలేదేం? ఎప్పుడూ అడగలేదుగా నువ్వు. అడగకపోతే చెప్పకూడదా? చెప్పచ్చనుకో, చెప్పాలి కూడాను. చెప్పాలనే అనుకుంటున్నాను అని సత్యం తల్లి ముఖకవలికలు చూస్తూ ఆగాడు. ఆవిడ బాహాటంగా దుఃఖ సముద్రంలో మునగటానికి సిద్ధంగా సన్నాహాలు చేసుకుంటోంది. అమ్మకి ఇష్టం లేదనుకుంటాను అన్నాడు చెల్లెలితో ఫిర్యాదు చేస్తున్నట్టు. అమ్మ చటుక్కున కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అమ్మకి ఇష్టం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? అమ్మ ఇష్టం కావాలా నాయనా నీకు అంటుంటే జలజల కళ్ళనీళ్ళు రాలాయి. ఆ మాట నిజమే అనుకో. పిల్లల ఇష్టాలు అమ్మలకి అక్కర్లేనప్పుడు అమ్మలే ఇష్టాలు పిల్లలకి అక్కర్లేదు అందామనుకున్నాడు కానీ అసలే ఏడుస్తున్న మనిషితో వాదాలు ఎందుకులెమ్మని మాట్లాడకుండా ఊరుకున్నాడు కొంచెం నవ్వి. అమ్మ కళ్ళల్లో ఒక దుఃఖపు అల లేచి తగ్గింది. జానకి కొంచెం నవ్వింది తల్లిని చూసి. అమ్మకి ఇష్టమే అన్నయ్య, అలా అంటుంది కానీ ఇష్టమే అంది చొరవగా. ఆ మాట అమ్మని చెప్పమను. ఇద్దరూ అమ్మవైపే చూశారు కాసేపు. చిన్నపిల్ల అలిగినట్టు అమ్మ మూతి బిడాయించి కూర్చుంది. చెప్పరాదా అమ్మ, అన్నయ్యకి సంతోషంగా ఉంటుంది. ఏం చెప్పాలి? నీకు ఇష్టమే అని చెప్పరాదు. నాకు ఇష్టం లేకపోతే మానతాడా? మానాలనేనా అమ్మ నీ ఉద్దేశం అన్నాడు సత్యం నవమొహంతో. ఎందుకీ మాటలు? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటావు. నేను మానమంటే మానేదేమన్నా ఉందా అంది అమ్మ నిష్ఠూరంగా. మానేది లేదులే. ఆ మాటలు నాతో అనిపిస్తేనే నీకు సంతోషం. అయితే అనకుండా తప్పుతుందా అని విసుక్కుని ఊరుకున్నాడు సత్యం. పెద్దవాళ్ళు ఎందుకింత మూర్ఖంగా ఉంటారో అని పెద్ద సందేహంలో పడిపోయింది జానకి. తమ పెళ్లి ప్రసక్తి ప్రారంభమైనప్పటి నుంచి పెళ్లి కార్యక్రమం ప్రత్యేకంగా అవసరమా అనే ప్రశ్న కలుగుతూనే ఉంది శాంతికి, సత్యానికి. వాళ్ళకి నచ్చే రచయితలందరూ పెళ్లి తతంగాన్ని చాలా అసహజమైన విషయంగానే చిత్రించారు. పెళ్ళి అనేది ఏ పద్ధతిలో జరిగినా అందులో సహజత్వం కానీ దాని అవసరం కానీ కనబడడం లేదు. పెళ్లి కార్యక్రమం లేకుండా ఒక ఇంట్లో కలిసి ఉండటమే సహజమైన పద్ధతిగా తోస్తోంది ఇద్దరికి. శాంత, నీ రాక ఎప్పుడు మా ఇంటికి అని సత్యం అడిగినప్పుడల్లా శాంత నవ్వి చూద్దాంలే అని కాలయాపన చేస్తూ వస్తోంది. ఒక రోజున నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఎప్పుడా ఒకరోజు? 6 నెలల నుంచి చెప్తున్నావు.
ఇంత దూరంగా ఉండటం ఏం బాగుంది? వచ్చేయి శాంత. నువ్వు దూరంగా ఉన్నట్టే నాకెప్పుడూ అనిపించదు. అయితే ఒక రోజున రావటం మాత్రం ఎందుకు? శాంత నవ్వింది. సత్యం కూడా నవ్వుతూ మళ్ళీ అడగకుండా ఊరుకున్నాడు. నీ పెళ్ళెప్పుడే శాంత? మాకు పప్పన్నం ఎప్పుడే అని హేమ వేళాకోళాలు చేసినప్పుడల్లా శాంత చెబుతూనే ఉంది. పెళ్ళి లాంటిదేం చేసుకోనని, కలిసి బతకాలనుకోవటమే పెళ్ళి, ఇంకా పెళ్ళేమిటి అని ఒకసారి స్పష్టంగానే తేల్చి చెప్పేసింది. దాంతో హడలిపోయిన హేమ తల్లికి తండ్రికి ఫిర్యాదు చేసింది. ఆ రాత్రి తండ్రి శాంతని పిలిచి కాసేపు వేరే సంగతులేవో మాట్లాడి అసలు సంగతి ఎత్తాడు. పెళ్లి విషయం ఆలస్యం చేస్తున్నావెందుకు? మీకు వీలైన డేట్ నిర్ణయించుకుని చెప్పు. 1 నెల్లాళ్ళ ముందు చెప్పు, ఏర్పాట్లు చేయాలి కదా అన్నాడు. తండ్రి అలా ఎందుకు అడుగుతున్నాడో శాంతకి తెలుసు. అక్కతో నువ్విలా అన్నావట నిజమేనా అని ఫెయిర్గా అడగరాదు? తండ్రి ఎప్పుడూ అంతే. ఏర్పాట్లేం అక్కర్లేదు నాన్న, పెళ్ళి లాంటిదేం చేసుకోవడం లేదు. ఒక రోజున నేను వాళ్ళ ఇంటికి వెళ్తానంతే అంది చాలా మామూలు విషయం మాట్లాడుతున్నట్టు. తల్లి, అక్క అక్కడే ఉన్నారు. శాంత మన ఇంటికి వచ్చేస్తుంది జానకి, తొందరలోనే అన్నాడు సత్యం జానకితో ఒక సాయంత్రం చెట్ల కింద నడుస్తూ. జానకి 6వ నెల దాటింది. సత్యానికి ఏమాత్రం ఖాళీ ఉన్నా సాయంత్రాలప్పుడో కొంచెం రాత్రప్పుడో గాలిలో తిరిగితే జానకి ఆరోగ్యంగా ఉంటుందని జానకి బద్దకించినా కేకలేసి బయటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇంట్లోంచి బయలుదేరి ఇంటికొచ్చేదాకా ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉంటాడు. అన్నదేమిటో సరిగ్గా వినక ఎందుకు అంది జానకి పరాగ్గా. ఎందుకేమిటి అని నవ్వాడు సత్యం. జానకి కొంచెం అర్థమైంది. శాంతగారు వచ్చేస్తారా? పెళ్ళెప్పుడు అంది సంభ్రమంగా. అయిపోయింది. నిజంగానా అని తెల్లబోయింది జానకి. ఏ రిజిస్టర్ పెళ్ళో చేసేసుకున్నారా అని. పెళ్ళి అవ్వక్కర్లేదులే, ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉంటే అదే పెళ్ళి. శాంత వస్తానన్న రోజు పొద్దున్నే 10 గంటలకి సత్యం శాంత వాళ్ళ ఇంటికి వచ్చాడు. ముందు హరి కొత్త బట్టలతో నవ్వుతూ ఎదురొచ్చాడు. ఇంట్లో చాలామంది ఉన్నట్టు అనిపించింది. లోపలికి వెళ్ళేప్పటికీ శాంత కనిపించింది. తలంటుకుని జడ వేసుకుంది. లేతాకుపచ్చ రంగు చీర కట్టుకుంది. ఆ చీర కట్టుకోవటం సత్యం ఎప్పుడూ చూడలేదు. తీగలు, లోహాలు, పూసలు, దారాలు ఏమీ లేని పొడుగాటి చేతులు, నిగనిగలాడే తడి జుట్టు పడి మరీ తెల్లనైన మెడ రోజు కన్నా ఎక్కువగా మెరిసిపోతున్నట్టు కనబడ్డాయి. సత్యాన్ని చూడగానే శాంత చిరునవ్వుతో కూర్చో, కాసేపు పుస్తకాలు సర్దుతున్నాను అంది. నేను కూడా సర్దనా? అక్కర్లేదులే, అయిపోయింది. నిన్న చైనా బుక్స్ 2 కొన్నాను చూడు అని ఆ పుస్తకాలు తెచ్చి ఇచ్చింది. సత్యం ఆతృతగా అవి తిరగేస్తూ కూర్చున్నాడు. నేను ఈ ఆదివారం సత్యం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని శాంత 2 రోజుల కిందటే చెప్పింది ఇంట్లో. తండ్రి వెంటనే పెద్ద కూతురికి టెలిగ్రామ్ ఇచ్చాడు, వీలైతే రమ్మని. ఆమెకి రావటానికి వీల్లేక పెద్ద పిల్లాడి ఆధ్వర్యంలో మిగతా పిల్లలిద్దరినీ పంపింది, సరదాగా వెళ్ళి వస్తారని. ఆ పెళ్ళికి పొరుగుల నుంచి వచ్చిన బంధువులంతా ఆ 3 పిల్లలే. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఒకటే ప్రశ్నలు. ఇదేమిటి పెళ్ళి ఇలా ఉందేమిటి, బాజాలేవి, పందిళ్ళేవి అంటూ. వాళ్ళ తాతగారు జవాబులు చెప్పలేక సతమతమై, నాకు తెలీదర్రా, నా పెళ్ళి కాదు, శాంత పిన్నిని అడగండి పోయి అన్నాడు. అప్పటినుంచి వాళ్ళు శాంతని పట్టుకున్నారు. శాంత వేళాకోళాల్లో పెట్టి బాజాలెందుకు, పందిళ్ళెందుకు అని వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేసి, వాళ్ళు చెప్పిన జవాబుల మీద మళ్ళీ ప్రశ్నలు వేసి వాళ్ళని తికమకల్లో పెట్టింది. పిన్నితో వాదోపవాదాలు చేస్తూ పుస్తకాలు సర్దటంలో వాళ్ళు చాలా సాయం చేశారు. ఈయనే సత్యనారాయణ, శాంత భర్త అని ఎవరినో తీసుకొచ్చి చెప్తున్నాడు శాంత తండ్రి సత్యాన్ని చూపిస్తూ. శాంత భర్త ఏమిటి, సత్యనారాయణ ఎవరు?
ఓహో, తనేనా అని సత్యం కొంచెం తికమకపడి లేచి నుంచున్నాడు. వచ్చినాయన ఒక చిరునవ్వుతో సత్యాన్ని కాసేపు చూసి వెళ్ళాడు. సత్యం బట్టలు చాలా మామూలు బట్టలు. చిన్న క్రాఫు, నున్నగా షేవ్ చేసుకున్న చెంపలు, సన్నని మీసం, మనిషి చురుకుదనాన్నంతా ప్రతిఫలించే చక్కని కళ్ళు, తెలుపులో చేరే రంగు, ఎత్తు, లావు కాని మనిషి. చక్కగా ఉన్నాడు అనే భావం వచ్చినాయన కళ్ళల్లో కనబడి శాంత తండ్రి ఒక చిరునవ్వు నవ్వాడు. మళ్ళీ కాసేపటికి ఇంకో ఇద్దరు వచ్చి చూశారు సత్యాన్ని. సత్యం పుస్తకంలో మునిగి వాళ్ళ వైపు చూడలేదు. కుర్రాడు చక్కగా ఉన్నాడు. అత్తగారు కొత్త బట్టలన్నా కుట్టించలేదా? కట్నం ఎలాగా తప్పించుకున్నారు. 2 లక్షల కుర్రాన్ని కొట్టేశారు. అయ్యో, బట్టలేమిటి, ఉంగరాలు, వాచి, స్కూటరు అన్నీ ఇవ్వాలనుకున్నాం. అతను తీసుకోనన్నాడు అని శాంత తల్లి బాధపడుతూ చెప్తోంది 2 ఆడవాళ్లతో వంటింట్లో. శాంత సర్దుళ్ళు పూర్తి చేసి లేచి పిల్లల్ని సత్యం దగ్గరికి తీసుకొచ్చింది. వీళ్ళని చూసావా సత్యం అని వాళ్ళ గురించి చెప్తుంటే వాళ్ళు సిగ్గుపడిపోయి శాంత వెనక నక్కారు. వీళ్ళ ప్రశ్నలతో చంపేస్తున్నారు నన్ను అని నవ్వింది శాంత. సత్యం కూడా నవ్వి ఊరుకున్నాడు. అప్పటికి 5-6 అతిథులు వచ్చి చూశారు సత్యాన్ని. సీనియర్ లాయర్ గారు కూడా వచ్చాడు. ఏమ్మా, నన్ను పిలవకుండానే పెళ్లి చేసేసుకుంటున్నావా అని పెద్ద కేకతో వచ్చాడాయన. పెళ్ళెవరు చేసుకుంటున్నారండి అని కోపంగా చూసింది శాంత. మరి మీ నాన్నగారు పెళ్లి భోజనానికి రమ్మని పిలిచారే? ఏమో, పిలిచిన వాళ్ళనే అడగండి. మా ఫ్రెండ్స్ని మేం పిలుచుకున్నాం అని నవ్వాడు శాంత తండ్రి. స్నేహితులు 10 మంది దాకా చేరారు. పళ్ళు, స్వీట్లు అన్నీ బయట నుంచి వచ్చాయి. అందరికీ భోజనాల ఏర్పాట్లు జరిగాయి. సత్యనారాయణ గారు భోజనానికి రండి అని శాంత తండ్రి పిలిస్తే సత్యం చాలా సిగ్గుపడుతూ లేచాడు. నన్ను గారు అనద్దండి, సత్యం అనండి చాలు అన్నాడు. సరే, అలాగే, ఇంకా అలవాటు కాలేదు కదా అని నవ్వాడు ఆయన. పెద్దల్లుళ్ళిద్దరినీ ఆయన మన్ననలతోటే పిలుస్తాడు. అలా వద్దని వాళ్ళు ఎప్పుడూ అనలేదు. శాంత వచ్చి సత్యం పక్కన కూర్చోమన్నారు. మా ఇద్దరిని ఒకచోట కూర్చోబెట్టి దండలు కూడా వేసేట్టున్నారే మీరు అని నవ్వి శాంత 10 కుర్చీల అవతల కూర్చుంది. వాళ్ళిద్దరూ ఒకచోట నిలబడ్డప్పుడు ఫోటో తీయాలని ఒక గూఢాచారి ఫోటోగ్రాఫరు గంట నుంచి తంటాలు పడుతున్నాడు. భోజనాలై ఒక పావుగంట గడిచాక ఇక మేం వెళ్తామమ్మా, మాకు స్టడీ సర్కిల్ ఉంది, ఉషా వాళ్ళంతా వచ్చేసి ఉంటారు అని లేచింది శాంత. ఇవాళ కూడా ఎందుకే అవన్నీ? ఇవాళ ఎందుకేమిటి? సత్యం పద అనగానే సత్యం లేచాడు. శాంత సామాను కారులో పెట్టారు. పళ్ళబుట్టలు, మిఠాయి ప్యాకెట్లు పెట్టారు. నీ ఫ్రెండ్స్ అందరికీ పెట్టుకో అంది తల్లి. పిల్లలు 3 అప్పటికే కారులో కూర్చున్నారు. హరి కూడా ఎక్కాడు. శాంత కారు దగ్గర నిలబడి వెళ్తామమ్మా అంది తల్లితో. ఆ మాటలు అంటుంటే శాంతకి కంఠం పట్టేసినట్టయింది. కళ్ళు చెమర్చినట్టయింది. తడి కళ్ళతో కొంచెం నవ్వింది. తల్లికి చప్పున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 4 రోజులకొకసారి వస్తూ ఉండండే అంది. శాంత, సత్యం ఇద్దరూ కారు దగ్గర పక్కపక్కన దొరకగానే గూఢాచారి కెమెరామెన్ గబగబా 2 ఫోటోలు తీసేశాడు. మీ మీద మేం కేసు పెట్టచ్చు అని నవ్వి శాంత కారెక్కింది. తర్వాత సత్యం ఎక్కాడు. కారు కదిలి వెళ్ళిపోయింది. అందరూ 10 నిమిషాలు అక్కడక్కడ నిలబడి కబుర్లు చెప్పుకొని లోపలికొచ్చారు. అల్లుడికి ఒక జత బట్టలన్నా కుట్టించకుండా కూతుర్ని పంపించేశారు అని హాస్యాలాడారు అందరూ లోపలికొస్తూ. వాళ్ళు తీసుకొందే మేమేం చేయం అన్నారు భార్యాభర్తలు. హేమ పెళ్ళప్పుడైతే నెల్లాళ్లపాటు ఒకటే కంగారు, ఒకటే హడావిడి. అల్లుడికి కావలసిన బట్టలు, బూట్లు, బనీన్లతో సహా ఏ కంపెనీవి కావాలో లిస్టు రాసి ఇచ్చేశాడు. వాచీ తెస్తే 2 సార్లు మార్పించాడు. అతని తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి బట్టలు కొంటే తర్వాత అవి నచ్చాయని, నచ్చలేదని అన్నింటికీ వంకలే వాళ్ళు.
భోజనాల్లో పల్చగా మజ్జిగ పోశారని పోట్లాట పెట్టారు. పెళ్లికూతుర్ని పంపినప్పుడు వడికట్టులో డబ్బు చాలేదని పోట్లాట పెట్టారు. మొత్తానికి పెళ్లి పేరు మీద 4-5 సార్లన్నా పోట్లాటలు జరిగాయి. కొన్నాళ్ల దాకా ఎడమొహాలు పెడమొహాలే పెట్టుకు తిరిగారు ఇరుపక్షాల వాళ్ళు. ఆ సంగతులన్నీ ఒక్కసారి గుర్తొచ్చి ఇదే బాగుంది అనిపించింది శాంత తండ్రికి లోపలికొస్తుంటే. ఆ మాట భార్యతో ఎప్పుడెప్పుడు అంటానా అని ఆతృత కలిగింది. అక్కడ అల్లుడు ఉన్నాడని ఆ మాటలు ఆపుకున్నాడు. అబ్బా, ఏం పెళ్ళిళ్ళో! అంత కట్నం ఇవ్వండి, ఇంత కట్నం ఇవ్వండి, అది పెట్టండి, ఇది పెట్టండి, చూసి చూసి విసుగొస్తోంది. శాంతే మంచి పని చేసింది అంది ఒక ఆవిడ శాంతని మెచ్చుకుంటూ. ఆ పక్కనే సురేంద్ర ఉన్నాడని తెలిసినా ఆవిడ జంకలేదు. శాంత తండ్రి చేసిన మంచి పనేమిటంటే కొంచెం చాదస్తాలు లేకుండా ఉంటారన్న స్నేహితుల్నే పిలిచాడు ఆ పూట. అందుకే వచ్చిన వాళ్ళంతా నవ్వుమొహాలతో తిరిగారు. 10 మంది స్నేహితులు వచ్చి 2-3 గంటల సేపు తిరిగి భోజనాలు చేసి వెళ్తే ఇంట్లో ఒక శుభకార్యం జరిగినట్టే అనిపించింది శాంత తల్లిదండ్రులకు. ఇంట్లో శాంత లేదనుకుంటే చాలా కుంగిపోయినట్టుంది కానీ కూతురి సంతోషం గుర్తొచ్చి చాలా సంతోషం కలిగింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.